పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, హరీష్ రావు బీజేపీలోకి పోతాడని చెప్పేసి చాలా రకాల వార్తలు వచ్చినాయి, మీడియా కథనాలు వచ్చినాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. కొంతమంది నాయకులు కూడా ఒకరికొకరు ఫోన్లు చేసి హరీష్ రావు వస్తాడు బీజేపీలోకి అని చెప్పేసి అనుకోవడం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బీజేపీలో పోతాడని అనుకోవడం. సో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా నమ్ముతూ ఉన్నారు. సో మొత్తానికైతే హరీష్ రావు అనే వ్యక్తి టాప్ 5లో ఉంటాడు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రాజకీయ నాయకుల్లో టాప్ 5లో హరీష్ రావు ఉంటాడు, ఒక కీలక నేత. మరి అటువంటి హరీష్ రావు నిజంగానే బీఆర్ఎస్లో నుంచి వెళ్ళి బీజేపీలో పోతాడా, దానికి ఈటెల రాజేందర్ సాయం చేస్తాడా, ఇవన్నీ రాసినారు. ఈటెల రాజేందర్ కూడా సాయం చేస్తాడని చెప్పేసి కూడా మీడియా కథనాలు చాలా వచ్చినాయి. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో అమిత్ షాతో మాట్లాడిండు, పోతా ఉన్నాడు అని చెప్పేసి కూడా చాలా కథనాలు వచ్చినాయి. మరి వాస్తవానికి హరీష్ రావు బీజేపీలోకి వస్తున్నాడా, బీజేపీలోకి రావడం లేదా, దానికి సంబంధించి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలోనేనా ఇది జరిగేది, మరి గాసిప్సా, అసలు నిజం ఏంటిది అనేది వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. హరీష్ రావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైగర్ అని అనుకోవచ్చు, ట్రబుల్ షూటర్ అని పేరు ఉన్నది హరీష్ రావుకు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావే. ఆ లెక్కకు వస్తే ఏంటంటే తెలంగాణలోనే టాప్ 2లో ఉంటాడు, తెలంగాణ ఉద్యమంలో టాప్ 2లో ఉంటాడు హరీష్ రావు. అటువంటి వ్యక్తి మరి బీఆర్ఎస్ను వదిలి బీజేపీలో పోతాడా అంటే, దీంట్లో మరి బీజేపీలకు పోతే ఆయన కలిగే లాభాలేంటి, బీజేపీలకు పోవడం వల్ల ఆయన కలిగే నష్టాలేంటి, అంటే లాభ నష్టాలేంటి అనేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలామందికి అవసరం మిత్రులారా. ఇదే జరుగుతుంది, ఇదే జరగబోతుంది. మనం తెలుసుకున్నాం, కొన్ని విషయాలు తెలుసుకున్నాం, హరీష్ రావు వర్గంతో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే జరిగేది కూడా ఇదే, ఒక చిన్న విశ్లేషణ మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. అయితే ముఖ్యంగా హరీష్ రావు బీజేపీలకు పోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది కూడా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి మిత్రులారా. సో హరీష్ రావు బీజేపీలో పోగానే ఆయనకు జరిగే లాభాలు ఏంటంటే, ఒకటి, కేంద్ర రాజకీయాలతోని మంచి సంబంధాలు ఏర్పడతాయి. కేంద్ర రాజకీయాలతోని అంటే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పడతాయి, అంటే మంచి దగ్గర అవుతారు. కేంద్ర ప్రభుత్వంతో మోడీతో దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి, అమిత్ షాతో దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం అంటే నేషనల్ వైడ్ పాపులారిటీ అనేది వస్తుంది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఇతను కేంద్రంలో అంటే ఇతని మీద అంటే ఇవన్నీ కూడా ఇది నేను రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా. సో కొంత ఈయనకు అభద్రతాభావం ఉన్నది, ఆ అభద్రతాభావం పోయే అవకాశాలు ఉన్నాయి. అభద్రతాభావం అంటే కేంద్రం సపోర్ట్ చేసేది ఉంటే ఈయన మీద ఈ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ కేసు అని, అడవైన కేసులని ఏది పడితే అది ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నది కాంగ్రెస్. అది వాస్తవమా కాదా అనేది ఆ భగవంతునికి తెలుసు. అది వాస్తవమా కానీ భగవంతుని కంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ సర్కార్ కాబట్టి. సో అటువంటిది ఈ అభద్రతాభావం అంటే ఆయనకు ఇక భయం పోతుంది. ఏంటంటే ఇటువంటి అడవైన కేసులు పెట్టే అవకాశాలు చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తెలంగాణలో ఫేక్ కేసులు పెట్టడం అనేది జరగదు అది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నది కాబట్టి జరగదు, ఇది వాస్తవం. సో ఈ 2 రకాల లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి నష్టం ఏంటిది అనేది కూడా చెప్పుకోవాలి. సో నష్టం ఏంటిది అంటే, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈయనకు టాప్ పొజిషన్ ఇస్తారా, టాప్ పొజిషన్ బీజేపీలో టాప్ పొజిషన్ ఇస్తారా, టాప్ పొజిషన్ ఇయ్యరు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి హరీష్ రావు అని ప్రకటన చేసే అవకాశాలనే లేవు. ఇప్పటికే ఈటెల రాజేందర్ వచ్చిండు, ఈటెల రాజేందర్ పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చిర్రు. బీజేపీలో అంత ఈజీగా టాప్ పొజిషన్ ఇయ్యరు. ఈటెల రాజేందర్ పరిస్థితి చూసిన తర్వాత హరీష్ రావు బీజేపీలోకి రావడం అనేది జరగని పని. అంటే ఇక్కడ నేను ఈటెల రాజేందర్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. కారణం ఏంటంటే, కొంతమంది నాయకులు ఈటెల రాజేందర్కు ఉన్న స్కిల్స్, అంటే ఈటెల రాజేందర్ గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది. అలాగే ఈటెల రాజేందర్ కూడా టాప్ 5లో ఒక వ్యక్తి. అటువంటి ఈటెల రాజేందరు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఢీకొట్టిండు. అటువంటి వ్యక్తి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీలో టాప్ పొజిషన్ ఇవ్వలే.
మరి ఈటెల రాజేందర్కు టాప్ పొజిషన్ ఇవ్వలే, హరీష్ రావుకు టాప్ పొజిషన్ ఇస్తారా? ఇయ్యరు. కాబట్టి ఈ టాప్ పొజిషన్ అనేది రాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే హరీష్ రావుకు ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ కావచ్చు, మీరు ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫాలోవర్సు, ఫ్యాన్సు, అలాగే ఉద్యమకారులు, ఇటువంటి అంటే వీళ్ళందరూ కూడా హరీష్ రావు బీజేపీలో పోగానే హరీష్ రావు వెంబడి 100కు 100% మంది వస్తారా అనేది గ్యారంటీ లేదు. అంటే హరీష్ రావు ఫాలోవర్స్ హరీష్ రావుతో పోయే అవకాశాలు తక్కువ. హరీష్ రావు క్యాడర్ హరీష్ రావుతో వస్తుందని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నష్టాలే. అంటే హరీష్ రావు ప్రస్తుతానికి బీఆర్ఎస్లో హరీష్ రావుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఎవరంటే హరీష్ రావే బీఆర్ఎస్లో. సో అటువంటి ప్రాధాన్యతను వదిలిపెట్టి బీజేపీలో పోతే ఏం లాభం? మరి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అది కూడా డౌటే. అటువంటి పరిస్థితులు అంటే అటువంటి పరిస్థితులలో హరీష్ రావు బీజేపీలో పోవడం ఏంటిది? ఇక పోతే దానికి ఈటెల రాజేందర్ చక్రం తిప్పిండు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో అమిత్ షాతో మాట్లాడిండు. ఫిబ్రవరి నాడు ముహూర్తం ఉన్నది, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ముహూర్తం ఉన్నదని చెప్పేసి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. సో 100కు 100% ఇవి గాసిప్స్, ఇందులో నో డౌట్. ప్రస్తుతానికి హరీష్ రావు బీఆర్ఎస్లోనే ఉంటాడు. ప్రస్తుతానికి హరీష్ రావు బీఆర్ఎస్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, బీఆర్ఎస్ గ్రాఫ్ ఏ విధంగా పెంచాలి అనే దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వార్తా కథనాలు కావచ్చు, ఈ మీడియా కథనాలు కావచ్చు, ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అనేది పూర్తిగా అవాస్తవం. ఇక పోతే ఈటెల రాజేందర్ ఫోటో మధ్యలో ఎందుకు వస్తూ ఉన్నది? మరి ఈటెల రాజేందర్ను ఆధ్వర్యంలోనే హరీష్ రావు పోతాడని ఎందుకు వస్తూ ఉన్నది అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఆ ప్రశ్న ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు పనిగట్టుకొని ఈటెల రాజేందర్ను డిఫేమ్ చేయడం కోసం ఈ యొక్క వార్త వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్కు హరీష్ రావుతో సంబంధాలు ఉన్నాయి. వాస్తవం అని చెప్పాలంటే ఈ ఈటెల రాజేందర్కు హరీష్ రావుతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ వార్తలు ఎందుకు వస్తూ ఉంటాయంటే వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయంటే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్తో టచ్లోకి ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకొని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇవి పూర్తిగా అవాస్తవం. నేను క్లియర్గా చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇక దోస్తాన్ విషయానికి వస్తే హరీష్ రావు కలిస్తే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ మాట్లాడాల్సిందే, ఈటెల రాజేందర్ కలిస్తే హరీష్ రావు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆ లెక్కకు వస్తే కల్వకుంట్ల కవిత కలిసినప్పుడు బండి సంజయ్ మాట్లాడిండు, బండి సంజయ్ కలిసినప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డితోని ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు, ధర్మపురి అరవింద్ రేవంత్తో మాట్లాడతాడు. కానీ రాజకీయంగా మాత్రం విమర్శలు చేసుకోవడంలో ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా విమర్శలు అనేటివి చేసుకుంటారు. ఇందులో నో డౌట్. కేసీఆర్ ఇంటికి పోయి కూడా బొట్టు పెట్టి ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. ఇది రాజకీయమే, దోస్తానే ఉంటుంది మిట్లారా. కాబట్టి ఇవన్నీ కూడా 100% ఇవన్నీ గాసిప్సే. అసలు నిజం ఏంటంటే ఈటెల రాజేందర్ బీజేపీలోనే ఉంటాడు, ఈటెల రాజేందర్ వేరే పార్టీలోకి పోడు, బీఆర్ఎస్లోనే హరీష్ రావు ఉంటాడు. మరి రాజకీయాలలో ఏదైనా జరగచ్చు ఫ్యూచర్లో, భవిష్యత్తులో. అంటే నేను వాస్తవం చెప్పాలంటే హరీష్ రావు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అనేది ఒక శక్తిగా తయారయ్యి బీఆర్ఎస్ అనేది పూర్తిగా కిందికి గ్రాఫ్ అనేది కిందికి పోతే అప్పుడు హరీష్ రావు బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా జరగచ్చు రాజకీయాలలో. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితులు లేవు. ప్రస్తుతానికి ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. గతంలో 39 సీట్లు సాధించిన బీఆర్ఎస్ 10 మంది కాంగ్రెస్లో పోయారు. అంటే కాంగ్రెస్లో పోగానే కాంగ్రెస్ బలం ఎంత అయిందంటే 74 అయింది. ఒకటి సిపిఐతో కలిపితే 75 కాంగ్రెస్ బలం, 29 బీఆర్ఎస్ బలం ఉన్నది మిట్లారా. సో 75 కాంగ్రెస్ ఉన్నది, 29 బీఆర్ఎస్ ఉన్నది. అటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి 2028లో బీఆర్ఎస్ 40 నుండి 45 స్థానాలు సాధించే అవకాశం ఉన్నది ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం. అంటే 29 నుండి 40 నుండి 45కి వెళ్ళిపోయింది. అంటే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది బ్రహ్మాండంగా పెరిగింది. సో నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చేసి కూడా 40 నుండి 50 స్థానాల లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ అనేది చాలా పడిపోయింది. అంటే ఇటువంటి పరిస్థితులలో హరీష్ రావు బీఆర్ఎస్ను వదిలే ప్రసక్తి లేదు, అందులో నో డౌట్. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి హరీష్ రావు చాలా అవసరం, బీజేపీకి హరీష్ రావు చాలా అవసరం. కానీ బీజేపీలో ఉన్న క్యాడర్ అంటే హరీష్ రావుకు ఇంకొక నష్టం కూడా ఉన్నది. బీజేపీలో ఉన్న క్యాడర్ హరీష్ రావును రిసీవ్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ మిత్రులారా.
అందులో నో డౌట్. నీ హరీష్ రావు కాదు కేసీఆర్ వచ్చినా బీజేపీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇంకా వేరే చోట అంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకొని ఈ యొక్క పార్టీని గట్టిగా చేసుకొని ఈ పార్టీని అధికారంలోకి వచ్చేందుకు చేసుకుంటారు తప్పితే ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు వేరే పార్టీలకు వచ్చిన ఏ పెద్ద నాయకునైనా రిసీవ్ చేసుకుంటూ చాలా కష్టం. బీజేపీ డ్రాబ్యాక్ తెలంగాణలో ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ ఇదే. బీజేపీలోకి ఏ పార్టీ నుంచి వచ్చినా మళ్ళీ 0 నుండి స్టార్ట్ కావాల్సిందే. నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చినావు, నువ్వు మొన్ననే వచ్చినావు అని చెప్పేసి ఇటువంటి టాక్స్ అనేది బీజేపీ వినబడతాయి. ఇంకోటి బీజేపీ అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. బీజేపీని నడిపించేదే ఆర్ఎస్ఎస్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఆర్ఎస్ఎస్ ఏది చెప్తుంది, సో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఆర్ఎస్ఎస్ రిసీవ్ చేసుకోదు అని చెప్పి ఈ యొక్క ఆరోపణ కూడా ఉన్నది. ఈ యొక్క ఆరోపణ చాలా అంటే ప్రచారంలో ఉన్నది. కాబట్టి అంటే ఆర్ఎస్ఎస్ ఇష్టపడాలి, బీజేపీ క్యాడర్ దగ్గర చేసుకోవాలి. హరీష్ రావు అనుచరులు కావచ్చు, హరీష్ రావు ఫ్యాన్స్ కావచ్చు, హరీష్ రావు క్యాడర్ కావచ్చు, ఇదంతా కూడా ఆయన బీజేపీలో పోతే రావాలి. ఇవన్నీ జరగడం చాలా కష్టం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఇంకోటి బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగింది మిత్రులారా. వాస్తవాన్ని చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే ఏంటంటే బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగింది. బీజేపీకి గతంలో 8 సీట్లుండే, ఇప్పుడు 15 నుంచి వెళ్ళి 18 సీట్లు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అది నరేంద్ర మోడీ గొప్పతనమే. ఇక్కడున్న బీజేపీ వాస్తవానికి ఏంటంటే బీజేపీ అధికారంలోకి రావాలి 2028లో. కానీ ఇప్పుడున్న అంచనాల ప్రకారము ప్రస్తుతానికి ఇక్కడున్న నాయకులు చేయబట్టి 15 నుండి 22 సీట్ల మధ్యలోనే వచ్చే అవకాశం. 15 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ మేము చేసిన సర్వేల ప్రకారం ఏంటంటే కరీంనగర్లో కూడా బండి సంజయ్ గెలుస్తాడు. కరీంనగర్లో 2 పర్యాయములు ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ కరీంనగర్లో గెలిచే అవకాశం. హుజురాబాద్లో ఈటెల రాజేందర్ 100% గెలుస్తాడు. కోరుట్లలో ధర్మపురి అరవింద్ కంపల్సరీ గెలుస్తాడు. గతంలో ఓడిపోయాడు కోరుట్లలో తక్కువ మెజార్టీతోని. సో ఈ విధంగా అంటే రఘునందన్ రావు కూడా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం. ఇప్పుడున్న టాప్ లీడర్స్ అంటే ఎంపీగా ఉన్న దాంట్లో 8 మందిలో 5 నుండి 6 ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా 15 నుండి 22 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మరి అంటే ఇటు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నది, బీఆర్ఎస్ గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ పుకార్లను ఎందుకు వచ్చినాయంటే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరాభవం, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయినట్లు. సో ఈ క్రమంలో ఇటువంటి పుకార్లు అనేటివి వచ్చినాయి. అలాగే కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకొని ఈటల హరీష్ రావు దగ్గర అనే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇది గాసిప్స్ మాత్రమే ఇట్లారా. ఇందులో నో డౌట్ హరీష్ రావు బీఆర్ఎస్లోనే ఉంటాడు, బీఆర్ఎస్ను బలంగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటాడు, బీజేపీని బలంగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు మిత్రులారా. సో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతానికి బీజేపీలోకి వచ్చే అతిపెద్ద నాయకులు ఎవరూ లేరు. కానీ బీజేపీ సొంతంగా కొంచెం బలాన్ని మాత్రం పెంచుకుంటా ఉన్నది. సో ఈ 2026వ సంవత్సరం అత్యంత కీలకం. 2026వ సంవత్సరంలో మరి ఏం మార్పులు జరుగుతాయి అనేది వేచి చూడాలి. సో మిత్రులారా, ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.